ఆ కిన్నెలతోని మా చందు సారు విలేకరు కిన్నెర కట్టించిండు. ఆ 3 కిన్నెలు ఉండయి, ఇది ఒకటి 4 అవుతుంది. అక్కడ పెట్టి 4 కుర్చీలు వేసి అక్కడ ఒక బోర్డు పెట్టి తెలంగాణ బోర్డే పెట్టుకొని మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని 10 మందికి నా కళ నేర్పుదామని చూస్తున్నా సార్, అంతే. సో మీ అబ్బాయి మహేందర్ గారు నేర్చుకుంటున్నాడా? బాగానే నేర్చుకున్నాడా? సో మొగలయ్య గారు లాగా నెక్స్ట్ ఆయన బాగా వాయించగలరా, లేకపోతే ఎక్కడి వరకు రీచ్ అయినారు? కొంచెం పాడినా సరే కానీ ఆ ఇంటి తరకు అది నేర్పితే చాలు, అంతే. సో మీ తర్వాత కూడా ఈ కళ, ఈ వాయిద్యం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కొన్ని ప్రశ్నలు అయితే మీకోసం సిద్ధంగా ఉంచాను, కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు. మీకు ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎక్కువ ఇష్టం ఎవరు వీళ్ళల్లో అంటే కేసీఆర్ గారు, గువ్వల బాలరాజు గారు, ఇద్దరిలో మీకు బాగా ఇష్టం ఎవరు? ఫస్ట్ అయితే కేసీఆర్ సారే. కేసీఆర్ అవార్డు ఏంది, గువ్వల బాలరాజు ఎంకసీరి వచ్చిండు, అబద్ధం కాదు. ఎంకసీరి నాకు సాయం చేసిండు, కానీ కేసీఆర్ అవార్డు ఇచ్చినాకనే గువ్వల బాలరాజు గుర్తించాడు. పవన్ కళ్యాణ్ గారా, తమన్ గారా, వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని ఇష్టం? వీళ్ళిద్దరి తర్వాత పవన్ కళ్యాణ్ సారే లెక్క. సో తమన్ గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ తమన్ పాడిపించిండు, కానీ పవన్ కళ్యాణ్ పవర్గా పాట కుదిరింది. అబ్బా, పవర్గా పాట కుదిరింది, అంతే. అది మనకు అవసరం లేదా. ఇంకొకటి, కిన్నెర వాయిద్యమా, కుటుంబమా? నా కుటుంబమే లేదు, ఈ బతికేదే కాదు కిన్నెర లేకపోతే. నేను ఈ కిన్నెరతోనే నా కుటుంబం బతికింది. సో కిన్నెరే చివరి వరకు కూడా మీతో ఉండబోయేది కిన్నెరే, కుటుంబం కంటే కూడా. నేను పోయినా నా కిన్నెర నిలవాలి, 10 మంది నేర్వాలి, నా కొడుకు నేర్వాలి అని ఆశిస్తున్నా, ఆ దేవుని దయ. మొగలయ్య గారు, ఒకవైపు మీ సతీమణి, మీ భార్యని కోల్పోవడం, ఇంకొక వైపు సినిమా అవకాశం, అంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా భీమ్లా నాయక్ అనేటువంటి సినిమా, ఒకవైపు మీ జీవిత సగభాగమైనటువంటి మీ సతీమణి, మీ భార్య గారు చనిపోవడం. అసలు ఆ సందర్భం ఎలా జరిగింది? అప్పుడు ఏం జరిగింది అసలు? అప్పుడు ఆమె చచ్చిపోయి ఏడ్చుకుంటూ ఉండి నెల కూడా వెళ్ళలేదు, కానీ పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో పాట పాడమన్నప్పుడు నా కళ పాడకపోతే నా కళ పడిపోతుందని ఏడుపులో ఉండి కూడా పోయి ఆ కళను బతికించాలని నేను పాట పాడినాకనే కళ వచ్చింది, మళ్ళా గుర్తింపు వచ్చింది. ఈ దేశమంతా గుర్తించింది పవన్ కళ్యాణ్ సార్ పవర్. మీరు బాధలో కూడా పాడానన్నారు ఇందాక మీరు మాటల్లో. నా భార్య చనిపోయిన తర్వాత కూడా నేను ఒక పాట పాడాను. ఆ బాధలో మీసవ పాట పాడినా, బాధలో కూడా మీరు ఆ పాట పాడారు. నేను అనుకున్నా, ఈ బాధపడితే ఈ కళ పోతుంది, నువ్వు ఇగ్నీస్ అయిపోతా, నేను గుండె బలి చచ్చిపోతా, నా పిల్లలు పాడవుతారని ఆ కళ పెట్టుకొని పాట పాడినా, అంతే. నా పిల్లలు ఇంకా తల్లి లేని వాడితే తండ్రి లేని వాళ్ళు అయితే బాధ అవుతుందని నేను పట్టుకొని దాన్ని బాధపడి ఇంకా టీవీల్లో ఇంట్లో మాట్లాడితే తల 100-50 సాయం చేస్తుంటే పిల్లలు బతికించుకున్నా, అంతే. చివరి ప్రశ్న, పద్మశ్రీ వచ్చిన తర్వాత, ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు లేకపోతే ఆ ఇబ్బందులు, మొదట్లో మీరు పడినటువంటి ఆ ఇబ్బందులు, మొట్టమొదటి రోజుల్లో 14 సంవత్సరాలు మీరు పడినటువంటి కష్టాలు, అవన్నీ గుర్తొచ్చిన తర్వాత ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటారా? ఉంది, ఇంకా తీరలే. డబ్బులు వచ్చినాయి, కేసీఆర్ సార్ ఇచ్చిండు, కానీ అవి వచ్చినాయి నాకు బ్యాంకులో పడ్డాయి. భూమి చూపిండు కానీ నచ్చలేదు. ఇంకొక భూమి చూపించినారు కానీ మీకు నచ్చలేదు? అది బాగాలేదు, మంచిగా లేదు. ఆడ ఇంకొక తానిస్తున్నారు. రేపు కలెక్టర్ గారు చెప్పిండ్రు, రంగారెడ్డి కలెక్టర్ గారు రేపు ఎల్లుండే ఇస్తారు, అయిపోయింది. అక్కడ నేను ఇల్లు కట్టుకొని ఒక ఆఫీస్ కట్టి అక్కడ మన ముఖ్యమంత్రి ఫోటో పెట్టి చిన్నది ఆఫీస్ పెట్టి 4 కిన్నెలు పెట్టి అక్కడ నేను చేసి నా జీవితం నేను గడుపుకుంటాను. ఓపెనింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తారా? అందరినీ తమన్ గారిని పిలుస్తారా? మనకు ఆ పార్టీలు కాదు, అది కేసీఆర్ సార్కు బదులు మన ఎవరో పెద్దోళ్ళు, మా ఎమ్మెల్యేలు, మన బాలరాజ్ సారు, మన కలెక్టర్ గారు, కేవీ రమణాచారి గారు, మా విలేకరు చందు సారు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ వస్తారు. నేను పాడబాడిన వాళ్ళు అందరూ వచ్చి చూసిపోతారు. కానీ నేను ఆ పార్టీలో లెక్క పెట్టుకోను. కళ, అది కళను బతికించాలి, కళను నిలబెట్టాలి, అంతే. కళ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్కి, పాట కళాకారుడు అంటే ఇష్టం. ఆయన నా పాట పాడితే ముఖ్యమంత్రి కళాకారుడు అంటే ఇష్టమని నాకు అవార్డు ఇచ్చిండు. నా కళ బతికింది, అంతే. మొగలయ్య గారు, మీ జీవితంలో మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి? నా బలము మొత్తం కిన్నెరనే. నేను గిట్లే కిన్నెర 4 నేర్పకపోతే, నా కొడుకులు నేర్చుకోకపోతే నా కళ నాతోనే అర్థమైపోతుంది. నా కొడుకులను నేర్పాలి, నా కొడుకులు నేర్చుకోవాలి, నా బలం అది. నా పేరు నిలబడుతుంది. నేను కిన్నెని నేర్స్తే నా నాయన పేరు, నా తాత పేరు నిలబడ్డది. నా కొడుకు నేర్స్తే ఎవరన్నా నా పేరు నిలబడిపోతుంది, అంతే.
ఇది మీ బలం సరే, మీ బలహీనత అంటే బాగా బాధ పెట్టినటువంటి సన్నివేశం జీవితంలో ఇప్పటి వరకు 1951 నుంచి 2022 వరకు మిమ్మల్ని ఈ సంఘటన మిమ్మల్ని బాగా బాధ పెట్టింది అనేటువంటి సంఘటన. మస్తు వచ్చినాయి బాధలు. నా భార్య చూస్తుంటే రోడ్డు మీద, నా కొడుకు చూస్తుంటే చచ్చిపోయాడు. ఎటువంటి బాధలు వచ్చినా బాధపడే వాళ్ళ అదృష్టమే అనుకున్నా. బొందబెట్టి కూడా నీ అటువంటి వాళ్ళు ఎవరన్నా చిన్న పాట పాడంటే ఇంత డికాసిన కాసుకొని తాగి పాట పాడినా. నేను ఊకున్న మనిషిని కానీ కళ అంటే నాకు ఇష్టం. అది నేను చాలా ప్రేమతో బతికి కళ మీద. తినకుండా నిండు మనసుతో నవ్వుకుంటూ మాట్లాడినా. నా దగ్గర పైసలు లేవు, నేను తినలేదని మొండి మనిషిని కానీ కళ గురించే మాట్లాడినా. కళని నమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు, కళని నమ్ముకునేటువంటి మహానుభావులు ఉంటారు. మనము ఎక్కడో చదువుతుంటాం, టీవీలలో చూస్తాం, పేపర్లో చదువుతాం. కాకపోతే సాక్షాత్తు మొగలయ్య గారిని చూస్తుంటే కళని నమ్ముకొని జీవితం మొత్తం సర్వస్వం దారపోసినటువంటి మహనీయులు కనిపిస్తుంటారు. సిగ్నేచర్ స్టూడియోస్కి రావడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. నేను ఆ కళనే బతికించకపోతే, నేను గిట్ట మొండిగా ఉంటే నాకు పద్మశ్రీ అవార్డు వచ్చేది కాదు. కరెక్ట్గా చెప్తున్నా. నాకు ఆ మొండితనం లేదు. నేను తినకున్నా కూడా ప్రతి ఒక్క మనిషితో నా కళతో మాట్లాడి గట్టిగా పాట పాడినా, నా కంఠం ఇప్పి పాట పాడినా. కొంతమంది కంచు కంఠం అన్నారు. అటువంటి కంఠాన్ని 70 ఏళ్ళ మనిషిని నేను ఇంకా ఈ నోటితో పాడుతున్నట్టే ఆ దేవుని గట్టితనం. మీరు ఒక్క పదంతో ఒక వాక్యంతో ముగిస్తాను. చదువు లేదు అన్నారు మీరు. మొగలయ్య గారికి చదువు లేదని ఎవరు చెప్పారండి? సాక్షాత్తు సరస్వతీదేవే మీలో మూర్తిభవించినట్టు కనిపిస్తుంది. నమస్కారం. మీకు దీనికంటే మేము ఏం చేయగలం? కృతజ్ఞత చాటుకోగలం మా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి. మీరు అడిగినందుకు కూడా ఈ స్టూడియోలకు నమస్కారం. కానీ ఎవ్వరు అడగలే, ఇన్ని టీవీలు అడిగినా కానీ ఇన్ని ప్రశ్నలు అడిగినందుకు చాలా సంతోషం.